వెంకయ్యనాయుడు గారు మనతో ఉన్నారు. ఆహ్, ఆహ్, అంటే గ్రామీణ స్థాయిలో ముఖ్యంగా అంటే గ్రామీణ భారతంలో వృత్తి శిక్షణ అనేది ఎప్పుడో 16 సంవత్సరాల క్రితం మీరు గమనించడం, స్వర్ణ భారతి నెల్లూరులో ఏర్పాటు చేయటం, దాన్ని విస్తరించడం కూడా జరుగుతుంది. ఈరోజు హైదరాబాద్ కేంద్రం గురించి మీవే. గ్రామీణ సాధికారత, ఎంపవర్మెంట్ ఆఫ్ ది రూరల్ పీపుల్, అది స్వర్ణ భారత ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాల్లో ఒకటి. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి కల్పన అనేది ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రధాన అజెండా కూడా. సో గ్రామీణ ప్రాంతాల్లో 10th క్లాసు లేకపోతే ఇంటర్మీడియట్ లేకపోతే కాలేజీ డ్రాప్అవుట్స్ ఇలా అనేక మంది పై చదువులు చదవలేక, ఆర్థిక శక్తి లేక, కుటుంబాన్ని పోషించుకోలేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రామీణ స్వయం ఉపాధి కల్పన లేదా నైపుణ్య శిక్షణ అంటే 2 మార్గాల ద్వారా గ్రామీణ యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి వాళ్ళని సొంత కాళ్ళపై నిలబడే విధంగా ఆత్మవిశ్వాసం నింపాలనేది స్వర్ణభారత్ ట్రస్ట్ యొక్క ఉద్దేశాల్లో ముఖ్యమైనది. హైదరాబాదు చాప్టర్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ జిల్లాలు వెనకబడి ఉన్నాయి. రంగారెడ్డి కానీ, మహబూబ్నగర్ కానీ, నల్గొండ కానీ, ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం, వరంగల్ అన్ని దాదాపు జిల్లాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి. ఈ వెనకబడిన జిల్లాల్లో ఉన్న యువతకు ఒక వేదికగా స్వర్ణభారత్ శిక్షణ ఇచ్చి వాళ్ళకి బ్యాంకు రుణాలు ఇప్పించి తద్వారా వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేట్టుగా, ఇంకోవరకు కూడా అవసరమైతే వాళ్ళు ఉద్యోగం కల్పించేట్టుగా చేయాలనే ఉద్దేశంతో స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రారంభమైంది. జనవరి 16న ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ద్వారా ప్రారంభించబడిన ఈ ట్రస్టు ఇవాళ యాక్చువల్ కోర్సులు అంటే శిక్షణా తరగతులు ఇవాళ కేంద్ర శిక్షణ మరియు నైపుణ్యాభివృద్ధి మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీని తీసుకొచ్చి ఈ శిక్షణ కోర్సులను ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది. ఇవి ఈ ప్రాంతానికి చాలా మంచిగా ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఆటోమొబైల్ మెకానిజం, అలాగే ఎలక్ట్రికల్, అలాగే ప్లంబింగు, అలాగే వెల్డింగు, అలాగే ఏసీ మెకానిజం ఇలాంటి వృత్తి విద్యల్లో కాకుండా ఇవి నైపుణ్యమైన శిక్షణ ఇచ్చేవి. వృత్తి విద్యలు అవుతున్నాయో టైలరింగు, ఎంబ్రాయిడరీ, అలాగే సెల్ ఫోను, టీవీ, రెఫ్రిజిరేటరు, అలాగే మోటార్ రీవైండింగు ఇలాంటి విద్యలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో శిక్షణ ఆంధ్రా బ్యాంకు, జిఎంఆర్ ఫౌండేషన్ కలిపి స్వర్ణభారత్తో ఆ కోర్సు నిర్వహిస్తున్నాం. ఇందాక చెప్పింది మల్లారెడ్డి విద్యా సంస్థలు, మన పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి గారు, అలాగే డైకన్ సంస్థ, అలాగే మన జాగ్వార్ సంస్థ, అలాగే ఇవాళ ఎల్ఎన్టీ కూడా లార్సన్ అండ్ టోబ్రో పెద్ద కంపెనీ, మేము కూడా దీంట్లో కలిసి పనిచేస్తామని వాళ్ళు ప్రకటించారు. వీళ్ళతో కలిపి ఆంధ్రా బ్యాంక్, అలాగే మన మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్, స్వర్ణభారత్ ట్రస్టు, ఎల్ఎన్టీ కలిపి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ప్రారంభించుకున్నాం. మూడవది సైన్స్ టెక్నాలజీస్ కింద ఈ గ్రామీణ విద్యార్థి యువకులకు కంప్యూటర్ శిక్షణ ఇస్తే మంచిది. బీటెక్ పాస్ అయినా కూడా ఉద్యోగం రావడం, ఎందుకంటే వాళ్ళకి లేటెస్ట్ స్కిల్స్లో ట్రైనింగ్ లేదు. ఆ ట్రైనింగ్ ఇక్కడ ఇస్తాం మనం. 60 రోజులు కావచ్చు, 90 రోజులు కావచ్చు ఇస్తే వాళ్ళని ఉద్యోగ అర్హులుగా తయారు చేయడం, అంటే గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి వీలుగా ఆ శిక్షణ కూడా ఇవ్వడం కోసం ఇవాళ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ హైదరాబాద్ స్వర్ణభారత ట్రస్ట్లో ఒక హైలైట్ ఏంటంటే ఈ ఫార్మా పాఠశాల. ఇవాళ దేశంలో బాగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మంచిగా రాణిస్తున్న రంగం ఫార్మా రంగం, అంటే ఔషధ తయారీ. సో దీనిలో ఉపాధి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రాన్యూల్ ఇండియా ముందుకొచ్చింది, మేము ఇక్కడ దాంట్లో శిక్షణ ఇస్తామని. ఈ మిగతా వాటన్నిటికన్నా హై అండ్ శిక్షణ ఇది, కొద్ది ఖర్చుతో కూడుకుంది కూడా, పైపించు కొద్దిగా నాజూకైంది, అంటే సాంకేతికంగా కానీ మిగతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. సో ఆ శిక్షణ ఇవాళ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. సో వెరసి ఇవన్నీ కూడా కలిపి ఈ ప్రాంత ప్రజలకు మరింత ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తున్నా. ఉండడానికి వసతి ఇచ్చి, తినడానికి భోజనం పెట్టి, బతకడానికి శిక్షణ నేర్పిస్తుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది. అందుకని ఆ పని ఇవాళ స్వర్ణభారత్ ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. నాకు కూడా నేను స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యకలాపాలకు వచ్చినప్పుడు ఒక నూతన ఉత్సాహం వస్తుంది. రాజకీయాలు ఎంతో ఒత్తిడి, ఒక్కోసారి అలసట కావచ్చు, ఒక్కోసారి నిరుత్సాహం కూడా కావచ్చు, లేకపోతే ఆటుపోటు ఎదురవుతుంటాయి. అయినా నేను నెలకు ఒక రోజు ఇటు వచ్చి నెల్లూరు కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ స్వర్ణభారత్ ట్రస్ట్ను సందర్శించి ఇక్కడ జరిగే సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటే, శిక్షణా కార్యక్రమాలు, నా మనసుకు ఎంతో ఆనందం, సంతోషం కలుగుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నువ్వు ప్రభుత్వంలో ఉండి ప్రజాప్రతినిధిగా సేవ చేస్తే అది ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా,
అంటే ఎమ్మెల్యే ఎంపీగా మంత్రి అని కాకుండా ప్రజలకు సేవ చేస్తే అది ఇంకా మహదానందాన్ని ఇస్తుంది. అది ఆనందాన్ని ఇస్తే ఇది మహదానందాన్ని ఇస్తుంది. అలాంటి మహదానందం నేను స్వర్ణ భారత్ ద్వారా పొందుతూ ఉన్నాను. తర్వాత ఇవాళ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గ్లోబల్ హాస్పిటల్ ద్వారా లివరు, అలాగే మన గ్యాస్ట్రోఎంట్రాలజీ, అలాగే మన కార్డియాలజీ, ఈ విభాగాల్లో ఇవాళ మనం శిబిరం పెట్టుకున్నాం. ఈ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి 300 మందికి పైగా పేద ప్రజలు వచ్చారు. ప్రముఖులైన డాక్టర్ హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళకి ఇవాళ పరిశీలన చేసి వాళ్ళకి కావాల్సిన పరీక్ష నిర్వహించి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాళ ప్రారంభమయ్యాయి. ప్రతి నెల కూడా ఇలా వైద్య శిబిరం జరుగుతూ ఉంటుంది. దీన్ని ప్రజలు బాగా ఉపయోగించుకొని ఈ సేవలు పొంది, ఒకటి స్వయం ఉపాధి, రెండవది వైద్య సౌకర్యం, విద్యా సౌకర్యం, ఇవన్నీ పొందుతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. పేదరిక నిర్మూలనలో, ఆర్థిక అసమానత తగ్గింపులో ఈ సాధికారత లేకపోతే ఈ కౌశల్య నైపుణ్య కేంద్రం ఒక మైలురాయి అని చెప్పిన ప్రధానమంత్రి భావిస్తున్నాడు. ఆయన నుంచి స్ఫూర్తి తీసుకొని ఈ కోర్సును ప్రారంభించడం జరిగింది. అంటే మీ ఈ ఉద్యమంలో భాగంగా మనం చూస్తున్నామంటే చాలా మంచి అంటే కార్పొరేటర్స్ నుంచి కూడా మంచి సహకారం దొరుకుతుంది. ముఖ్యంగా అంటే పెద్ద కంపెనీలు రావడంతో అంటే వీటి చేసే పిల్లలకు కూడా దానికంటే సర్టిఫికేట్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. తర్వాత మీరు ఆ సర్టిఫికేట్స్ని కూడా అంటే మంచి వాల్యూ ఉండేగా అంటే వాళ్ళకి వెంటనే ఉపాధి దొరికే అవకాశాలు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు కనబడుతుంది. ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ మంత్రి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది. అది సర్టిఫికేట్ ఇస్తే అది సాధికారంతో కూడుకుంది. ఆ సర్టిఫికేట్ ఇవాళ మంత్రి స్వర్ణ భారత్ నుంచి శిక్షణ పొందిన వాళ్ళకి అలాంటి మేము అర్హత పత్రాన్ని, శిక్షణా పత్రాన్ని ఇస్తామని ప్రకటించాడు. రెండవది ఎల్ఎన్టీ, ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళని మేము మా సంస్థలో మేము ఉద్యోగ అవకాశం ఇస్తామని చెప్పారు. మూడవది సిఎన్ టెక్నాలజీ, ట్రైనింగ్ పొందిన వాళ్ళకి మేము ఉద్యోగం ఇస్తామన్నారు. నాలుగవది గ్రాన్యూర్ ఇండియా, ఇక్కడ ఫార్మాలో ట్రైనింగ్ పొందిన వాళ్ళని మేము తీసుకుంటామన్నారు. ఐదవది హర్ష టయోటా, ఇక్కడ ఆటోమొబైల్లో శిక్షణ పొందితే మేము కానీ మా తోటి డీలర్స్ కానీ తీసుకుంటా ఉన్నారు. అందువల్ల శిక్షణ పొందిన వాళ్ళకి వెంటనే ఉద్యోగ అవకాశం వస్తుంది. ఈ కార్పొరేట్స్ అన్నీ కూడా ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒకటి స్వర్ణ భారత్ యొక్క విశ్వసనీయత, రెండోది నేను కేంద్ర మంత్రి కాబట్టి అందరూ నాతో మంచిగా ఉండొచ్చు, కానీ చాలామంది వీళ్ళలో నా మిత్రులు ఎప్పుడూ స్వయంగా వచ్చి నన్ను దేనికి అడిగింది లేదు. పైపించు నేను వాళ్ళెవరిని ఏం ఆశించను, వ్యక్తిగతంగా నాకు అవసరం లేదు. నేను పైపించు ఎలక్షన్లో కూడా నిలబడని చెప్పాను కదా ఇంతకుముందు. అందుకని వాళ్ళందరూ నేను వాళ్ళని అడిగే సహాయం ఒకటి ఏంటంటే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొండి, ఈ శిక్షణలో మీరు భాగస్వాములు కాండి. సంతోషంగా మదారెడ్డి విద్యా సంస్థలు వచ్చాయి, సంతోషంగా గ్రాన్యూర్ ఇండియా వచ్చింది, సంతోషంగా సియాంట్ వచ్చింది, సంతోషంగా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వచ్చింది, సంతోషంగా ఆంధ్ర బ్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఎల్ఎన్టీ వచ్చింది. ఇవన్నీ రావడం వలన దీని యొక్క స్థాయి పెరుగుతుంది, వీళ్ళకి ఉద్యోగ అర్హత మరింతగా మెరుగ్గా ఉంటుంది. 16 సంవత్సరాల అంటే అద్భుత ప్రయాణాన్ని ఎక్కడి దాకా తీసుకెళ్ళాలని మీ విజన్ ఏంటండి స్వర్ణ భారత్? ఇది నిరంతరం కొనసాగాలి. దీన్ని స్ఫూర్తి తీసుకొని మిగతా వాడు కూడా వాళ్ళ ప్రాంతాల్లో ప్రతి జిల్లా ఒక స్వర్ణ భారతం కావాలి, అప్పుడే దేశం స్వర్ణ భారతం అవుతుంది. అయితే మనం చేసి చూపిస్తూ దీనికి అందరిని రప్పిస్తే వాళ్ళు రాఘవేంద్రరావు గారు వచ్చారు, ఇతర పారిశ్రామికవేత్తలు వచ్చారు, చూసి వాళ్ళు 10 మందికి చెప్తే వాళ్ళ ప్రాంతాల్లో ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేయాలని నా కోరిక. వాళ్ళందరూ వచ్చి స్వర్ణ భారత్కి ఏదో చేయమని కాదు, స్వర్ణ భారత ప్రభుత్వం నుంచి నిధులు అడగదు, అలాగే నేరుగా పోయి ఎవరి దగ్గర కూడా మీరు డబ్బులు ఇవ్వడం కూడా అడగదు, కానీ చూసి ఆ స్ఫూర్తిని పొంది మీ ప్రాంతాల్లో మీరు స్వర్ణ భారతం ఏర్పాటు చేసుకోండి అని. ఇప్పటికీ నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ ఈ సంస్థలు మనం విస్తరించుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలా ప్రాంతాల్లో మా ప్రాంతంలో పెట్టమని అడుగుతున్నారు. ట్రస్టీలు, డైరెక్టర్ దాని గురించి జరుపుతున్నారు. నా కోరిక ఉదయం రాజీవ్ ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి ప్రజాప్రతినిధి తన ప్రాంతంలో, తన ఏరియాలో, ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా ఇలాంటి సంవత్సరం దాన్ని ఏర్పాటు చేసి రాజకీయాలతో నిమిత్తం లేకుండా నిస్వార్థంగా ప్రతిఫలాపేక్ష లేకుండా కానీ ఈ కార్యక్రమాలు చేపడితే చాలా వరకు మనం ఈ యొక్క నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు. స్వావలంబన, స్వశక్తి అనే సిద్ధాంతం అవుతుంది, దాన్ని మరింత పటిష్టం చేసుకోవచ్చు అని నేను భావిస్తున్నాను. అంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం అంటే చదువుకోవటం తర్వాత అప్పుడు ఉద్యోగానికి వెళ్ళటం అనేది ఒకప్పటి సాంప్రదాయం. ఇప్పుడు స్కిల్ నేర్చుకోండి, ఉద్యోగం సంపాదించుకోండి అనేది మీరు తీసుకుంటున్నటువంటి కేంద్రం చాలా చర్యలు చేపడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే భారతదేశం ఒక రకమైన యువ దేశం. ఇప్పుడు మీకు 25 నుంచి 40 సంవత్సరాల లోపల వయసున్న వాళ్ళు మన దేశంలో 60% మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంతటి యువశక్తి లేదు. ఈ యువకులకు తగిన శిక్షణ ఇచ్చి కౌశల్యంలో తర్ఫీదిస్తే వాళ్ళ జీవితంలో బాగుపడగలరు, లేకపోతే వాళ్ళ అశాంతి, నిరాశ వచ్చే ప్రమాదం ఉంది. అందుకని ప్రధానమంత్రి గారు దాన్ని గుర్తించి పైపించు భారతదేశంలో మన పూర్వీకుల కాలం నుంచి కొంత నైపుణ్యత ఉంది, వృత్తి నైపుణ్యత ఉంది. కమ్మరి కావచ్చు, కుమ్మరి కావచ్చు, వడ్రంగి కావచ్చు, నేత కావచ్చు, గీత కావచ్చు, చాకరి కావచ్చు, మంగలి కావచ్చు,
ఎలాంటి వృత్తి అయినా దాని నైపుణ్యం సంపాదించారు. ఎందుకు వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఆ వృత్తులు చేసుకుంటూ వచ్చారు. అందుకని నైపుణ్యం సంపాదించారు. మీకు గుంటూరు గోంగూర దానికి ఎక్కడ పోటీ లేదు, ఇది ఆంధ్ర ఆవకాయ దానికి పోటీ లేదు, లేకపోతే మీకు మన పాత చింతకాయ పచ్చడి దానికి పోటీ లేదు. ఇలా మన దేశంలో కొందరు అనేక సంవత్సరాలుగా వాళ్ళ పూర్వీకుల నుంచి నేర్చుకొని వాటిలో ప్రావీణ్యత సంపాదించారు. ఇప్పుడు మన హైదరాబాద్ బిర్యానీ అన్నా అనుకోండి, అందరూ హైదరాబాద్ బిర్యానీ పేరు పోయి నువ్వు ఉత్తరప్రదేశ్లో హైదరాబాద్ బిర్యానీ అన్నా హైదరాబాద్ బిర్యానీ ఏమంటారు వాడు, ఎందుకంటే అలా బ్రాండ్ వచ్చింది. సో ఈ నైపుణ్యం స్కిల్స్ గుర్తించి వాటిలో మరింత నైపుణ్యాన్ని కానీ మనం కానీ ప్రస్తుతం మన ముందు వస్తున్నట్టే అవకాశాలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాన్ని పెంచితే అప్పుడు మనుషులు సొంత కాళ్ళపై నిలబడగలరు. ఏ ప్రభుత్వం వచ్చినా అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు, సాధ్యం కాదు. సో తమ కాళ్ళపై తాము నిలబడేట్టుగా చూడాలా. హ్యూజ్ డిమాండ్ ఉంది, ప్రపంచానికంతా మనం తెలివిని పంచగలం. మన దేశంలో పెంచి ప్రపంచానికి పంచితే మన దేశం మరింత శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. హ్యూమన్ రిసోర్స్ అంటారు దీన్ని, హెచ్ఆర్డి. ఈ హ్యూమన్ రిసోర్స్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరింత ఉపయోగకరమైన వర్క్ ఫోర్స్గా తయారు చేయాలా. తద్వారా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం, తద్వారా ఆర్థిక పరిపుష్టికి పరిష్కారం, తద్వారా ఆర్థిక అసమానత తగ్గించడానికి పరిష్కారం, దాంతోపాటు దేశం శక్తివంతం దేశంగా తయారవడానికి మార్గమే స్కిల్ డెవలప్మెంట్ అని ప్రధానమంత్రి గారు అనుకొని మొట్టమొదటిసారిగా స్కిల్ డెవలప్మెంట్కి ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేశారు, ఒక మంత్రిని కూడా ఏర్పాటు చేశారు. టు హార్నెస్ ద టాలెంట్ ఇన్ ఇండియా, టు leverage the advantage of a young demographic population of India. This is the idea of the Prime Minister, to have a separate skill development ministry. దీనివల్ల తప్పనిసరిగా మన దేశంలో ఉన్న యువతకు సరైన నైపుణ్యం లభిస్తుంది, వాళ్ళు జీవితంలో సొంత కాళ్ళపై నిలబడతారనేది ప్రధానమంత్రి యొక్క ఉద్దేశం. ప్రభుత్వం ఆ దిశలో పోతూ ఉంటే స్వచ్ఛంద సంస్థలు కూడా కానీ దాన్ని సహకరిస్తే అది మరింత వేగంగా ముందుకెడుతుంది. దాంతోపాటు ప్రధానమంత్రి గారు ఇంక్లూజివ్ గ్రోత్, అందరికీ అభివృద్ధి, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. అందరితో కలిసి అందరి యొక్క అభివృద్ధి అని నినాదం ఇచ్చాడు ఆయన. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బ్యాంకులకు కూడా మార్గనిర్దేశం చేశారు. ఏమంటే మీరు రుణాలు పెద్ద వాళ్ళకి, పారిశ్రామిక అధిపతులకు సరే ఇవ్వద్దని చెప్పడం, వాళ్ళకి ఇచ్చి సరిపెట్టుకుంటున్నారు మా కోటా అయిపోయిందని కాదు. మీరు చేతి వృత్తుల వాళ్ళకు, సన్న వృత్తుల వాళ్ళకు, ఈ వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళకు, లేదా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకు మీరు రుణాలు ఇస్తే అది వాళ్ళు సొంత కాళ్ళపై నిలబడేదానికి, ఆర్థికంగా పరిపుష్టి చెందేదానికి ఉపయోగపడుతుందని చెప్పని ముద్రా బ్యాంకు యోజన దాని కింద వచ్చింది, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ దాని కింద వచ్చింది, జనధన యోజన అందరి బ్యాంక్ అకౌంట్ దాని కింద వచ్చింది. ఫైనాన్షియల్ ఇంక్లూజన్, ఫండింగ్ ద అన్ఫండెడ్, రీచింగ్ ద అన్రీచ్డ్, అంటే ఎవరికైతే ఇంతకుముందు చేరుకోలేదో వాళ్ళని చేరుకోవడం, ఎవరికైతే ఇంతకుముందు రుణాలు ఇవ్వలేదో వాళ్ళకి రుణం ఇవ్వడం, అందరినీ బ్యాంకుల్లోకి తేవడం, అందరినీ ఈ యొక్క ట్యాక్స్ నెట్లోకి, ఆ పన్ను ఎక్కువ మంది కట్టడం మొదలుపెట్టారనుకోండి పన్ను శాతం తగ్గిపోద్ది, భారం కూడా తగ్గిపోద్ది. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆదాయం రావడం పెరిగిద్దో ఆదాయాన్ని అవసరమైన వర్గాలకు ఖర్చు పెట్టడానికి అవకాశం వస్తుంది. సో ఇలాంటి బహుముఖమైన ఆలోచనలతో ప్రధానమంత్రి గారు ఈ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, దాంతోపాటు బ్యాంకులకు ఈ మ్యాండేట్ ఇవ్వడం కూడా జరిగింది. చిన్న కోర్సులు మనం చూసిన 3 నెలలు తర్వాత 30 days కోర్సులు కూడా ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ కోర్సుల ద్వారా వాళ్ళకి ఎంతో అవకాశాలు చూస్తాం. అయితే మనం అంటే ప్రజెంట్ చూస్తున్నటువంటి ఇది ఇంజనీరింగ్ కళాశాలదే కొంచెం చాలా వరకు అంటే వరీడ్గా ఉందని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. నాస్కామ్ కూడా చెప్తుంది. అంటే 4 సంవత్సరాలు వాళ్ళు విద్య నేర్చుకున్నా కూడా విద్య దేనికి పనికి రావట్లేదు, వాళ్ళకి స్కిల్స్ లేవని. అంటే భవిష్యత్తులో ఈ ఇంజనీరింగ్ కళాశాల ఉన్నత విద్యకు సంబంధించి వృత్తి నైపుణ్యం పెంచడానికి అంటే కేంద్రం ఆలోచించాల్సి ఉంది. నేను చాలా కాలం కిందట హెచ్చరించాను, మీరు వేల కొలదిగా ఇంజనీరింగ్ కళాశాల పెంచుకుంటూ పోతున్నారు. కొద్ది రోజులు పోతే నేను నాదైన సేల్లో చెప్పేవన్నీ సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ లాగా అయిపోతాయి, జాగ్రత్త అని. ఇవాళ అదే పరిస్థితి వచ్చింది. ఒకటి క్వాలిటేటివ్గా ఉండే స్టాఫ్ లేకపోవడం, రెండోది విద్య ప్లస్ వృత్తి కౌశల్యం, ఈ రెండు మధ్య అంతరం ఉంది. సో మీకు ఇవాళ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్ ఎన్హాన్స్మెంట్ కావాలి. సో ప్రభుత్వం కూడా కోర్సులను ఆ విధంగా రీఓరియంట్ చేయాలి. రూడీ గారు చెప్తున్నారు, ఈ ఐఐటీలు, ఈ పాలిటెక్నిక్స్ వీటన్నిటిని కూడా కాస్త రీఓరియంట్ చేసి వాటిని అసలు ఈ వృత్తి నైపుణ్య శిక్షణాలుగా కేంద్రాలుగా తయారు చేయాలని ప్రభుత్వ ఉద్దేశం. కానీ అన్ని ప్రభుత్వం ద్వారా సాధ్యం కావు. ప్రభుత్వము ప్రైవేటు భాగస్వామ్యంతో నడిస్తే అది మరింత విజయవంతం అవుతుంది. అలా విజయవంతం అవుతుందనే దానికి ఉదాహరణ ఈ స్వర్ణ భారత. ఇది ముఖ్యంగా మనం స్వర్ణ భారతం లాంటి మరిన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చి అదేవిధంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు అంటే రాజకీయ నాయకులు కానీ కార్పొరేట్ సంస్థలు కానీ తమ వంతు విధిగా మంచి శిక్షణ అందిస్తే భారతదేశం నిజంగా స్వర్ణ భారతంతో వెంకయ్యనాయుడు గారు అన్నారు. కెమెరామెన్ విల్సన్తో శ్రీజీ రాజన్, జెమినీ న్యూస్, హైదరాబాద్.